వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలపై హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన తెలంగాణ టీడీపీ సమావేశంలో పెద్ద రగడే జరిగింది. సీనియర్ నేతలు ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఎక్కువ మంది నేతలు ఎర్రబెల్లికి మద్దతిస్తూ దూకుడు తగ్గించుకోవాలని రేవంత్కు హితబోధ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. మిగతా నాయకులందరూ కూడా ఎర్రబెల్లికి సపోర్ట్ చేస్తూ దూకుడు కాస్త తగ్గించుకోవాలని రేవంత్కి వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అసలు వాగ్వాదం చోటు చేసుకోవడానికి కారణం ఏంటి? గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ ఉమ్మడిగా ఎన్నికల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గతంలో వరంగల్ లోక్సభ స్థానానికి టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీకి సంబంధించిన పరమేశ్వర్ అనే నేత ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అయితే కడియం గారి రాజీనామా నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ మళ్ళీ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని నిల్చోబెట్టాలనే దానిపై ఇప్పటికే రెండు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. దీనిలో భాగంగా టీడీపీ ముందుగా ఇవాళ టీడీపీ, బీజేపీ నేతలు భేటీ కావడం జరిగింది. అంతకు ముందు టీడీపీ తెలంగాణ తెలుగుదేశం నేతలంతా తెలుగుదేశం కార్యాలయంలో చర్చించుకోవడం జరిగింది. చర్చలో భేటీ ఎన్నికల సంబంధించిన భేటీ కాస్త ఒక యుద్ధ క్షేత్రాన్ని తలపించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా సీనియర్లకును రేవంత్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఎప్పటి నుండో రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతుందని అది అందరికి తెలిసిన విషయం అయినప్పటికీ మీటింగ్ లో భాగంగా ఒకానొక సందర్భంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంగా ఏదో నోరు జారిన సందర్భంగా ఎర్రబెల్లి అతనికి ఘాటుగా సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అది కాస్త తీవ్ర రూపంగా చేశారు. ఒకనొకరు వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే సీనియర్ నాయకుడైన ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంత సీనియర్ పార్టీ ఉన్నప్పుడు ప్రారంభం నుండి ఉన్న తమ ముందు నిన్నగాక మొన్న వచ్చి ఎక్కువ చేయడం సరికాదు, స్థాయి ఏంటి అన్నది తెలుసుకొని మెదిలితే బాగుంటుంది. సీనియర్లకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ పార్టీ కార్యక్రమాల్లో ఒక పార్టీ నేతగా మెలుగాలి తప్ప వ్యక్తిగత ఇమేజ్ కోసం, వ్యక్తిగత ఆస్వాదాల కోసం వెళ్ళడం సరికాదంటూ ఎర్రబెల్లి తీవ్రంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. అదే స్థాయిలో రేవంత్ రెడ్డి కూడా ఎర్రబెల్లి మీదకి వెళ్ళడం, అతనిపైన కూడా కొన్ని ఆరోపణలు చేసిన నేపథ్యంలో మిగతా సీనియర్లంతా అటు ఎల్రమణ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్రమణతో పాటు మిగతా సీనియర్లంతా రేవంత్ రెడ్డికి నచ్చజెప్పడం జరిగింది. కాస్త ఆచితూచి వ్యవహరించాలి. ఇప్పటికే మీ వ్యవహారం కారణంగా పార్టీ పరువు మొత్తం గంగలో కలిగిపోయింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవాల్సిన పరిస్థితి. పార్టీ పూర్తిగా ప్రతిష్ట దెబ్బతిన్న నేపథ్యంలో ఇకనైనా ఆచితూచి వ్యవహరించాలంటూ అన్న వ్యవహారంతో పాటు అదేవిధంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఏదైతే అక్కడ అటెండర్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో వివాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఒక అటెండర్ స్థాయి వ్యక్తిని రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నాడు. అది ఏ విధంగా వాడుకుంటారంటూ ఆ నేపథ్యంలో ఎల్పీ నేతగా ఎర్రబెల్లికి రేవంత్ రెడ్డి మధ్య వాగ్వాదం కాస్త పూర్తిగా తీవ్ర స్థాయికి వెళ్లడంతో మిగతా నేతలందరూ రేవంత్ రెడ్డికి ఆచితూచి వ్యవహరించాలని చెప్తూనే పార్టీలో సర్దుకుపోవాలి, సాయం అనేది చేసుకోవాలి, బయటపడద్దంటూ సర్ది చెప్పినట్టుగా తెలుస్తుంది. నీలిమ. ఓకే, థ్యాంక్ యూ ప్రదీప్.